రాష్ట్ర ప్రభుత్వం టూరిజానికి ప్రత్యేకంగా ఒక డిపార్ట్మెంట్‌ని ఏర్పాటు చేశాము. ఆ టూరిజాన్ని మరింత డెవలప్‌మెంట్ దిశగా ముందుకు వెళ్తున్నామని చెప్తూ ఉంది. అదేవిధంగా ఈ టూరిజం పట్ల యువతకి ఎంతోమందికి ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్తూ ఉంది. కానీ ప్రస్తుతం మనం విజయనగరం జిల్లా తాటిపూడి ప్రాంతంలో ప్రస్తుతం అయితే ఉన్నాం. ఈ తాటిపూడి ప్రాంతం అంతా కూడా టూరిజానికైతే పెట్టింది పేరుగా ఉంటుంది. ఒకవైపు బోట్ షికారు ఏర్పాటు చేశారు. మరోవైపు ఫారెస్ట్ ఏరియా సంబంధించినటువంటి అక్కడ సంబంధించినటువంటి ఆ ఫారెస్ట్ లోపలికి వెళ్తే అదంతా కూడా ప్రత్యేకించి కాటేజీలు కూడా ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ చూసుకుంటే వీళ్ళకి సంబంధించినటువంటి కొన్ని కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి భవనాలను ఈ విధంగా నిర్వీర్యంగా ఉంచిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం మనమైతే చూడొచ్చు. ఇక్కడ తాటిపూడి రిజర్వేర్‌కి ఆనుకొని ఉన్నటువంటి పక్కనే ఇదంతా కూడా ఒక విధంగా చెప్పాలంటే గెస్ట్ హౌస్‌లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ గెస్ట్ హౌస్‌లన్నీ కూడా పూర్తిగా ఒక తుప్పలతో నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇదంతా కూడా మొక్కలతో చూడొచ్చు. ఒకవైపు చూస్తూ ఉంటే ఒక భయానక వాతావరణం అయితే ఇక్కడైతే కనిపిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. చూస్తూ ఉంటే ఒక రాజ్య బంగ్లాలా కనిపిస్తున్నటువంటి ఈ యొక్క భవనాలు పూర్తిగా ఈరోజు ఒక నిర్వీర్యమైనటువంటి పరిస్థితులకు వచ్చినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఇదంతా కూడా పూర్తిగా ఒక శిథిలావస్థ చేరుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇంత శిథిలావస్థ ప్రధానంగా చూసుకుంటే ఈ గతంలో చూసుకుంటే కరోనా టైంలో ఇదంతా కూడా క్లోజ్ చేసిన పరిస్థితి కనిపించింది. కరోనా తర్వాత కూటమి ప్రభుత్వం అయితే వచ్చి ఇవన్నిటిని కూడా రీమోడల్ చేసి ఇవన్నిటిని కూడా ముందుకు తీసుకుంటూ వెళ్తున్నామంటూ కూడా చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. కానీ ఈరోజు చూస్తే అటువంటి పరిస్థితులు ఇక్కడ ఏవీ కనిపించట్లేదు. చూస్తూ ఉంటే ఒకవైపు ఈ యొక్క టూరిస్టులకు సంబంధించిన గెస్ట్ హౌస్లే కాకుండా అధికారులకి ఉండడానికి కూడా ఇక్కడ దీనికి ఆనుకుని ఉన్నటువంటి అవతల వైపు కూడా కొన్ని భవనాలు కూడా నిర్మించారు. ఆ భవనాల దుస్థితి కూడా అదే విధంగా కనిపిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం మనమైతే చూడొచ్చు. ఈ యొక్క కనిపిస్తున్నటువంటి బంగ్లా చూస్తూ ఉంటే ఒక రాజ్య భవనం పోలి ఉంటుంది. ఎందుకంటే ఫ్రంట్లో చూస్తే చాలా పెద్ద ఆర్చ్తో కనిపిస్తుంది. అలాగే అదేవిధంగా మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి ఈ భవనాలన్నీ కూడా ఒక ప్రత్యేక సుందరీకరణతో కనిపిస్తూ ఉండే ఈరోజు చూస్తూ ఉంటే పూర్తిగా శిథిలావస్థ స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా ప్రజల సొమ్మును కొన్ని కోట్ల రూపాయలని ఈ విధంగా పూర్తిగా ఒక నిర్వీర్యం అయ్యి పూర్తిగా శిథిలావస్థ చేరిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా చూస్తూ ఉంటే ఈ ప్రాంతం అంతా కూడా ఒక పశువులకి స్థానంగా కనిపిస్తూ ఉన్నది. పశువులకి ఒక సాల్లా మారిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. చూడొచ్చు కింద చూస్తే పశువులకు సంబంధించినటువంటి ఇక్కడ వాటికి సంబంధించినటువంటి దానా వాటికి సంబంధించినటువంటి కట్టడానికైతేనేమి ఇవన్నీ కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఇదే విధంగా కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా లోపలికి వెళ్ళి చూస్తే ఇదంతా కూడా అసాంఘిక కార్యకలాపాలకు ఒక అడ్డాగా మారిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఈ ప్రాంతం అంతా కూడా మందు బాటలతో నిండిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా చూడొచ్చు ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే ఇదంతా కూడా ఒక విధంగా ఆ మందు బాటిళ్ళు ఆ గ్లాసులు ఆ బాటిల్స్ ఇలానంతా కూడా అదే విధంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆనాడు కోట్ల రూపాయలు వెచ్చించి కట్టినటువంటి ప్రజాధనాన్ని ఈరోజు ఈ విధంగా శిథిలావస్థకు తీసుకుని వచ్చినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వం వైసీపీ కావచ్చు, ప్రస్తుత ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కావచ్చు. కూటమి ప్రభుత్వం మనకు ఏర్పాటైన వెంటనే చెప్పింది ఏంటంటే ముఖ్యంగా ఇటువంటివి ఎక్కడైతే శిథిలావస్థలో ఉన్నటువంటి భవనాలు కావచ్చు, ముఖ్యంగా మనమైతే చూడవచ్చు. ఇటువంటివే కాకుండా టూరిజం ముఖ్యంగా టూరిజం ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని అంతా కూడా ఖచ్చితంగా అభివృద్ధి దిశలో మేమైతే తీసుకెళ్తామంటూ చెప్పినటువంటి ఈ నాయకులంతా కూడా ఈరోజు ఏం చేస్తున్నారో అర్థం కానిటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు ఉత్తరాంధ్రలోనే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక టూరిజం స్పాట్గా కనిపించినటువంటి తాటిపూడి రిజర్వేర్ వద్ద ఉన్నటువంటి భవనాలే ఈ విధంగా ఒక శిథిలావస్థ చేరి ఉన్నాయంటే కొన్ని కోట్ల రూపాయలతో వెచ్చించినటువంటి కట్టినటువంటి భవనాలే ఈ విధంగా కనిపిస్తున్నాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అయితే చెప్పొచ్చు. చూడవచ్చు వాటికి ఆనుకుని ఉన్నటువంటి భవనాలంతా కూడా పూర్తిగా తుప్పలతో మొక్కలతో ఒక పిచ్చి మొక్కలతో పూర్తిగా శిథిలావస్థకు వచ్చి పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా మరోవైపు అయితే చూడడానికి అయితే చాలా అందంగా చాలా విశాలవంతమైనటువంటి భవనాలు అయితే నిర్మించారు. ఈ భవనాలన్నీ కూడా ఈరోజు పూర్తిగా ఎందుకు పనికిరాని విధంగా ఒక విధంగా చెప్పాలంటే ఈ దేనికి పనికి రాకుండా శిథిలావస్థలో కనిపిస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు చూస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు మాత్రమే ఇవి ఉపయోగపడుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ స్థానికులు కూడా ఏది లేకపోతే ఎవరు ఉంటారనే ఆలోచనతోనేమో కానీ ఇక్కడ ఉన్నటువంటి పశువులు కూడా ఇదే ప్రాంతంలో నివాసం ఉంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇటువంటి కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి కట్టినటువంటి భవనాలను ఈ విధంగా నిర్వీర్యంగా
ఉంచిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ భవనాలకు సంబంధించి చూడొచ్చు, ఒకవైపు ఎలక్ట్రికల్ మీటర్లు కూడా ఈ ప్రాంతంలో పెట్టారు. అంటే కంటిన్యూగా ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి బిల్లు కూడా పే చేయవలసిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే పరిస్థితి చూసుకుంటే ఏ విధంగా పోతుందంటే చెప్పుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. చూస్తూ ఉంటే ఇక్కడ నుంచి హాల్ నుంచి క్యాంటీన్ రూపంలో కనిపిస్తూ ఉన్నది. ఈ హాల్ స్టార్టింగ్ చూస్తూ ఉంటే ఇదంతా కూడా లోపల ఒక విధంగా చూడాలంటే దానికి సంబంధించిన మెటీరియల్, అంటే ఒక షాప్లో ఎటువంటి మెటీరియల్ ఉంటాయో అటువంటి సంబంధించినవి కూడా ఎక్కడైతే ఉన్నాయి. ఎందుకంటే ఒక టూరిజం స్పాట్, టూరిజానికి సంబంధించినటువంటి ఎవరైనా వస్తే వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి. కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతి వస్తువులు కూడా ఎక్కడైతే అమ్మకాలు కొనుగోలు జరిగినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. అలాంటిది ఇదంతా కూడా పూర్తిగా నిర్వీర్యంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా మనం చూడవచ్చు, ఒక వస్త్రాలను మూటలుగా కట్టి, అంటే ఒక రజికలకు సంబంధించిన వాళ్ళంతా కూడా ఇదంతా కూడా ఒక మెయింటైన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే వాళ్ళకి సంబంధించినవి ఇవన్నీ కూడా ఎక్కడైతే మూటలు కూడా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఎంత నిర్వీర్యమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఎవరు కూడా దీన్ని ప్రత్యేకించి దృష్టి పెట్టలేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా మనం చెప్పాలంటే ఈ ప్రాంతం అంతా కూడా రానున్న రోజుల్లో ఎంతగానో అభివృద్ధి చెందుతుంది, ఎంతగానో డెవలప్ చెందుతుంది. దీనికి రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలో కనీసం ఒక 25 మందికైనా సరే 20 మందికైనా సరే ఈ యొక్క ప్రాంతంలో నిరుద్యోగులకి ఉద్యోగం కల్పించవచ్చు అనుకున్నటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఇంత దారుణంతో వ్యవహరిస్తుందో తెలియదు. కానీ ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఎందుకు పనికిరానటువంటి బిల్డింగుల్లా, ఇది ఒక పడి ఉన్నటువంటి పాడుపడినటువంటి బిల్డింగుల్లా తయారు చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మనమైతే చూడొచ్చు, ఈ బిల్డింగ్లన్నీ కూడా కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి కట్టినటువంటి బిల్డింగ్లంతా కూడా ఎందుకు పనికి రాకుండా ఈ విధంగా నిర్వీర్యంగా ఉంచడంతో కొంతమంది ప్రతిపక్ష నాయకులు కావచ్చు, అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి వామపక్ష నాయకులు కావచ్చు, అంతా కూడా మండిపడుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రాంతం ముఖ్యంగా ఒక టూరిజం పరంగా ఎంతగానో అభివృద్ధి చెందవలసిన ప్రాంతం ఈ విధంగా ఎందుకు పనికి రాకుండా, ఈ విధంగా ఎందుకు పనికిరాకుండా నిర్వీర్యంగా చెప్పాలంటే ఒక ఇవన్నీ ఇలానే కానీ ఉంచితే ఇదంతా కూడా శిథిలావస్థ చేరుకున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇదే ప్రాంతానికి సంబంధించినటువంటి ఇక్కడ కొంతమంది అయితే ఉన్నారు, వాళ్ళు ఉన్నప్పటికీ కూడా తాత్కాలికంగా ఎవరూ లేకుంటే ఇంకా ఈ గ్రామస్తులే దీన్ని మెయింటైన్ చేసుకునే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇటువంటి ప్రాంతాలని ఈరోజు ఈ విధంగా ఉండడం పట్ల ప్రభుత్వం యొక్క సొమ్ముని కొన్ని కోట్ల రూపాయలని ఈ విధంగా దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చూడొచ్చు ఎంత సుందరీకరణ చేశారో. ఒక చూస్తూ ఉంటే జనరల్గా పట్టణాల్లో ఉన్నటువంటి అద్దాల మేడలు ఏ విధంగా ఉంటాయో అదేవిధంగా ఈ ప్రాంతం అంతా కూడా సుందరీకరణ చేశారు. అటువంటి ప్రాంతాన్ని పూర్తిగా ఎందుకు పనికి రాకుండా చేస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటివి చూసుకుంటే సుమారుగా 5 నుంచి 8 వరకు కూడా సుమారుగా ఇటువంటి భవనాలు అయితే ఈ ప్రాంతంలో నిర్మాణమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి భవనాలన్నీ కూడా పూర్తిగా ఎందుకు పనికిరాని స్థితిలో, అత్యాతన స్థితిలో ఉంచేసినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ ప్రాంతాన్ని ఇప్పటికే పర్యాటకంగా ఒక విధంగా డెవలప్మెంట్ అయితే చేశారు. ఎందుకంటే దీనికి సంబంధించిన బోర్డు శాఖకు సంబంధించి చూసుకుంటే ప్రత్యేకంగా ఇదంతా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపించింది. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే ముఖ్యంగా అక్కడ అటవీ శాఖకు సంబంధించి చూసుకుంటే ఆ కాటేజీలు కూడా అదేవిధంగా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపించింది. ఆ కాటేజ్ లోపలికి వెళ్తే ఒక కొత్త అనుభూతి కూడా ఇక్కడ వచ్చినటువంటి పర్యాటకులకి అయితే కొత్తగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటువంటి అనుభూతి కలిగినటువంటి ప్రాంతాన్ని పూర్తిగా పర్యాటకులు వచ్చినటువంటి సేద తీరాలంటే ఇటువంటి ఇక్కడ పూర్తిగా ఎందుకు పనికి రాకుండా ఉన్నటువంటి గెస్ట్ హౌస్ని చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులు ఇక్కడ నుంచి మరి దూర ప్రాంతం, ఒకవైపు ఎస్కోట్ కావచ్చు, ఒకవైపు విజయనగరం కావచ్చు, మళ్ళీ సుదూర ప్రాంతాలకు వెళ్ళి స్టే చేయవలసిన పరిస్థితులు ఇక్కడ ఏర్పడుతూ ఉంటాయి. ఇటువంటి ప్రాంతాలని మళ్ళీ డెవలప్మెంట్ చేసి ఇవన్నీ కూడా పునర్వినియోగానికి ఉపయోగిస్తూ ఎంతగానో బాగుంటుందంటూ కూడా స్థానికులు కూడా చెప్పుకొస్తున్నారు. పర్యాటకులు కూడా అదేవిధంగా ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి.